హలో అండి, నమస్తే. బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునేవారు కొలతలతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కొన్ని స్టేబుల్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా స్టేబుల్ మెజర్మెంట్స్తో కట్ చేస్తూ ఉంటే మన పైన మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. బ్లౌజ్ కట్ చేయడం, కుట్టడం కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత కొలతల గురించి కొద్దిగా దృష్టి పెట్టాలి. అప్పుడు ఏ సైజ్ వాళ్ళకి ఎంత కొలత తీసుకోవాలనేది మనకు బ్లౌజులు కట్ చేస్తూ ఉంటే కొద్దిగా ఐడియా వస్తుంది. కొన్ని స్టేబుల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచెస్ లోపే తీసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. ఈ ఫుల్ షోల్డర్లో 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి, అదేవిధంగా 2.25 వచ్చేసి నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. మిగతా 1/2 ఇంచు కుట్లకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆమ్ రౌండ్ డౌన్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా 6 ఇంచెస్ పెట్టుకొని ఆమ్ రౌండ్ని డ్రా చేయాలి. నెక్ హైట్ని మార్కింగ్ చేయడానికి నెక్ కింది భాగంని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ కింది భాగం వచ్చేసి 4.5 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ తీసుకోవాలి. నెక్ బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి 4.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఈ కొలత 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ డాట్ మార్కింగ్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో వేసుకోవాలి. ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. బ్లౌజ్ హైట్ తక్కువగా ఉన్నట్లయితే ఈ డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవచ్చు, లేదంటే సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకోవాలి. నెక్ పైన మార్కింగ్ వచ్చేసి 2.25 ఇంచెస్ తీసుకున్నాం కదా. నెక్ కింద వైపు మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. మనం పెట్టుకునే నెక్ డీప్ని బట్టి పైన కొలత కంటే కింద నెక్ విడ్త్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా షోల్డర్స్ జారకుండా ఉండాలంటే షోల్డర్ జాయింట్స్ దగ్గర 1/2 ఇంచ్ మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచ్ కానీ 1.25 ఇంచెస్ కానీ తీసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. కింది వైపు డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వైపు 1/2 ఇంచ్ మనం ఇలా క్రాస్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఇలా కింది వైపున ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కుట్ల వైపు క్రాస్గా కట్ చేసాం కనుక ఈ కొలత 2 ఇంచెస్ కరెక్ట్గా రావడానికి బ్యాక్ పార్ట్ లైన్తో ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకొని 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇలా 2 ఇంచెస్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చుట్టూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ వైపు పైనకి 1 లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు ఫిట్టింగ్ లైన్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఆమ్ రౌండ్ కొలత, అదేవిధంగా షోల్డర్, ఇలా అన్ని కొలతలు మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకు కొలతలు ఏమీ తెలియనప్పుడు 6.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం డార్క్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర లో కటింగ్ మార్కింగ్ వేసుకోవడానికి ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ ఎల్ షేప్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి లో కటింగ్ కోసం. అదేవిధంగా నెక్ షేప్ని రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి వద్ద 1.5 ఇంచెస్ పైనకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మెయిన్ డాట్ కోసం 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు 1/2 ఇంచ్ పైనకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు
హుక్స్ పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ డిస్టెన్స్లో మెయిన్ డాట్ విడ్త్ అనేది 2 ఇంచెస్ ఉండేలాగా వేసుకోవాలి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెయిన్ డాట్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర డాట్ మార్కింగ్ కోసం నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ లీవ్ చేసి వచ్చిన కొలతలో సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో సెంటర్ పాయింట్ ఒకటి మార్కింగ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టినట్లయితే మనకు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఈ 3 డాట్స్ని మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ బ్రాడ్గా రావాలనుకుంటే కింది వైపు ఇంకొద్దిగా ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ని లీవ్ చేసుకొని నడుము కొలత కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నడుము కొలతని చెక్ చేసుకొని ఫిట్టింగ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ దగ్గర ఫిట్టింగ్ లైన్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ నడుము కొలత ఎంత ఉందో చూసుకొని హుక్స్ పట్టీ వైపు 3.5 ఇంచులు, హుక్స్ పట్టీ దగ్గర నుంచి 3 ఇంచెస్ డిస్టెన్స్లో 2.5 ఇంచులు, అదేవిధంగా కుట్ల వైపు 3 ఇంచులు తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత కుట్ల కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము వైపు క్రాస్గా ఒక లైన్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా నడుము దగ్గర 1/4 ఇంచు మందం లోపలికి మార్కింగ్ వేసుకొని కట్ చేయడం వల్ల నడుము దగ్గర లూజ్ రాకుండా టైట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.